వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ మొదలైంది. మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, కందుల దుర్గేష్, ఎంపీ కేశినేని శివనాథ్ నిత్యావసర వస్తువులను, వాహనాలను ప్రారంభించారు. ఆపై వరద బాధితులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని నాదెండ్ల మనోహర్ అన్నారు. 1100 వాహనాల ద్వారా ప్రతి ఇంటికి అందేలా ప్లాన్ చేశామని చెప్పారు. ఈ విపత్తు వల్ల ప్రజలందరూ ఇబ్బందులు పడ్డారని, అందరూ బాధ్యతగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో మన అందరం కూడా కని విని ఎరుగని రీతిలో కృష్ణమ్మ ఉగ్రరూపం విజయవాడ నగరానికి, పరిసర ప్రాంతాలకి అపార నష్టం కలిగించింది. ప్రజలు ఎంతో సహనంతో, ఓపికతోటి ఈ 6 రోజుల నుంచి కూడా ఎంత ఇబ్బంది పడినా కూడా రాష్ట్రంలో చక్కటి నాయకత్వం, మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితోటి ప్రతి ప్రాంతంలో కూడా అందరం పర్యటించి అధికార యంత్రాంగంతో సమాయుత్తమై అనేక మంది పౌరులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సేవాభావంతో వాళ్ళు చేసిన కార్యక్రమాలు ప్రజలు కూడా అర్థం చేసుకుని మనస్ఫూర్తిగా ప్రభుత్వంతో సహకరించి ఇన్ని రోజులు ఓపికగా పట్టారు. ఇప్పుడు సహాయ కార్యక్రమాల్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి, మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి పౌర సరఫరాలు శాఖ నుంచి, మార్కెటింగ్ శాఖ నుంచి ఈ రోజు నుంచి విజయవాడ నగరంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ఎవరైతే ముంపు ప్రాంతాల్లో బాధితులుగా ఉన్నారో ముందుగా వారికి 25 కిలోల బియ్యం, 1 కిలో కందిపప్పు, 1 కిలో పంచదార, 1 లీటర్ పామ్ ఆయిల్, అదేవిధంగా ఉల్లిపాయలు, బంగాళదుంపలు, వీటితో పాటు ఈరోజు మున్సిపల్ శాఖ నుంచి అందించిన కొన్ని ఐటమ్స్ కూడా అందరికీ అందించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి ఇందాక అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు మీరందరూ కూడా కొంచెం సహనంతో, ఓపికతోటి సుమారు 1100 వ్యాన్లు తీసుకొచ్చాం. అనేక జిల్లాల నుంచి యంత్రాంగం అంతా కదిలి వచ్చింది. ఊహించని విధంగా ఒక్క రోజులోనే సుమారు 70,000 మందికి అందించాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. మీరందరూ కూడా సహకరించండి. ప్రతి ఇంటికి, ప్రతి పౌరుడికి అందే విధంగా చర్యలు తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తా వచ్చారు. ఈ సమయంలో మేము అందించాల్సింది ఒక భరోసా, ఒక నమ్మకం. ప్రభుత్వం మీ వెంట ఉంది. మీరు పడిన కష్టాలకి మేము ఖచ్చితంగా మీ వెంట నిలబడి ఆ ఆపద తగ్గించడానికి, ఆ బాధ తగ్గించడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. దయచేసి మీరు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని, అదేవిధంగా పౌరులందరినీ కూడా ఈ 76 వార్డులో ఎక్కడైతే మేము ఈ రోజున ఈ పంపిణీ చేయబోతున్నామో స్వచ్ఛందంగా అనేక మంది పార్టీ ప్రతినిధులు, నాయకులు, సామాజిక కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఒక బాధ్యతగా దయచేసి మీరు సహకరించండి. అర్ధరాత్రి వరకు అవసరమైతే మేము పనిచేస్తాం. పండగ పూట కూడా రేపు ఇదే సరఫరా కంటిన్యూ చేయబోతున్నాం. ప్రతి ఇంటికి చేరాలని ఒక తపనతో పనిచేస్తున్నాం. కాబట్టి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ మేము కోరేది సహకరించి ఓపికగా చేసుకుంటే కార్యక్రమాన్ని విజయవంతంగా మా ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతాం. విజయవాడ నగరం ఇంత భారీ విపత్తు నుంచి ఎంతో కొంత రిలీఫ్ రావడానికి కారణమైన ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అంతేకాకుండా గత 6 రోజులు నిద్రాహారాలు మాని ఇక్కడ ఉన్న మంత్రులందరూ, మంత్రివర్గం అంతా ఇక్కడే ఉన్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యేలు, ముఖ్యంగా అధికారులు ఒక నిద్రాహారాలు మారి కష్టపడి ఇవాళ ఎన్నో కార్యక్రమాలు, ఇవాళ ప్రజల రిలీఫ్గా వచ్చే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ముందుగా వాళ్ళందరికీ విజయవాడ నగర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంతేకాకుండా ప్రజలందరికీ ఒకటే కోరుతున్నాం, ఇంత భారీ విపత్తులో కూడా ఇవాళ మొత్తం యంత్రాంగం అంతా స్పందించింది. మొన్నటి దాకా భోజనము, పాలు, నీళ్లలో పెట్టిన వసతి సౌకర్యాలన్నీ కల్పించిన ప్రభుత్వం మళ్ళీ ఇవాళ నుంచి ప్రతి వార్డులో ప్రతి ఒక్కరికి రేషన్ అందించడం, అందరికీ కూడా ప్రతి ఒక నెల రోజులకి సరిపడే బియ్యం, 25 కిలోల బియ్యం, అంతేకాకుండా పంచదార అన్నీ ఉచితంగా ఇవాళ పౌర సరఫరాల శాఖ ద్వారా అందిస్తున్నారు. ముఖ్యంగా విజయవాడ నగర ప్రజలందరికీ ఒకటే కోరుతున్నాను, ప్రశాంతంగా ఉండండి.